పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:15. తిథి చతుర్దశి ఉదయం 9:37 వరకు. నక్షత్రం పొబ్బ రాత్రి 2:41 వరకు. వర్జం ఉదయం 11:27 నుంచి 12:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 7:44 వరకు. అమృతకాలం రాత్రి 8:35 నుంచి 10:07 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం, అపరాహ్న కాలమునకు అమావాస్య ఉన్న దృష్ట్యా పితృదేవతలకు తర్పణములు ఇచ్చుట అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజే చేయాలి, అమావాస్య ప్రయుక్తంగా. ఇంకా విశేషించి శనివారం కాబట్టి శివునకు ఆరాధన చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల కూడా శని దోషాలు తొలగిపోతాయి, కష్టాలు తొలగుతాయి. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన కూడా శని దోషాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేసినట్లయితే వ్యక్తికి జ్ఞాన వికాసం కలుగుతుంది. తమలపాకులతో పూజ చేసినట్లయితే వ్యక్తికి కోరికలు నెరవేరుతాయి. అలాగే కొందరు మొక్కుకుని చేసేటువంటి కార్యక్రమాలలో వడమాల వేయడం, అలాగే అప్పాలు నివేదన చేయటం మొదలైన కార్యక్రమాలను కూడా నెరవేరుస్తూ ఉంటారు. అలా శివకేశవులకు పూజించటంతో బాటుగా శివకేశవ స్వరూపములు అయినటువంటి ఆంజనేయ స్వామిని కూడా పూజించటం అనేటువంటిది ఈరోజు ప్రత్యేకమైనది. నేటి ఆణిముత్యాలు. నీవు తెలివైన వాడివి అయితే నీ అజ్ఞానాన్ని నీవే గ్రహిస్తావు. మన ఎదుగుదల ఆలోచనలోంచి పుట్టదు, ఆదర్శంలోంచి పుడుతుంది.